Andy, welcome to Yoke Stock. Thank you for supporting my videos. అందరూ బాగున్నారు కదా. సో నేను వీడియోస్ ఇంగ్లీష్లో కూడా చేస్తున్నానండి రీసెంట్గా, ఎందుకంటే నాకు చాలా కామెంట్స్ వస్తున్నాయి నేను పెట్టి కొన్ని వీడియోస్ ఇంగ్లీష్లో కావాలి అని చెప్పేసి. సో అందుకని మోరార్లెస్ నేను చేసే ప్రతి వీడియో కూడా ఇంగ్లీష్లో చేస్తున్నాను. అది వేరే సిమిలర్గా ఉన్న ఇంగ్లీష్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. సో దాని లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకవేళ ఎవరైనా ఇఫ్ ఎనీబడి ఈస్ లుకింగ్ ఫర్ అన్ ఇంగ్లీష్ వీడియో యూ కెన్ గోయింగ్ టు దట్ ఛానల్ అండ్ వాచ్ ద వీడియోస్. సో ఇంకా ఇవాళ వీడియోలో ఏంటంటే, చాలామంది విజిట్ వీసా మీద మన ఇంటర్వ్యూకి వెళ్తున్నారు కదా, చాలా రిజెక్ట్స్ డినయల్స్ అవుతున్నాయంట. నేను ఇంతకు ముందు విజిట్ వీసా ఎలా వెళ్ళాలి, ఏం క్వశ్చన్స్ అడుగుతారు పెట్టాను, కానీ ఇంకా చాలా కామెంట్స్లో చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అనమాట. సో దీంట్లో నేను క్లారిటీగా నేనేం చేస్తానంటే, ఒక క్వశ్చన్స్ కొన్ని అరౌండ్ 13 క్వశ్చన్స్ నేను యాక్చువల్గా తయారు చేశాను మీకు. అంటే క్వశ్చన్స్ ఇన్ ద సెన్స్ వాళ్ళు అడిగేది అక్కడ ఇంటర్వ్యూలో ఏమేమి అడుగుతారు, దానికి మీరే ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి నేను ఒక డీటెయిల్ ఇది తయారు చేశాను. దాన్ని మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మీకు ఏంటంటే దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ అన్ని పాయింట్స్ కవర్ అయినాయి. నేను ముందే చెప్తున్నా అండి, వీడియో ల్యాగ్ ఉంటుంది, లెంగ్త్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 13 క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేయాలి అనేది నేను చెప్పాలి. ఆల్రెడీ ఇంతకు ముందు మీరు ఆల్రెడీ చెప్పిందే మళ్ళీ చెప్తున్నారు అని మీరు అనుకునేటట్టయితే మీరు వీడియో చూడకండి ప్లీజ్. ఎందుకంటే ఆ పాత వీడియోలో కూడా సేమ్ కొన్ని కవర్ అయ్యే ఉండొచ్చు, బట్ ఇది డీటెయిల్డ్ వీడియో కాబట్టి లెంగ్త్ ఎక్కువ ఉంటుంది. మీకు నచ్చితే, ఇంట్రెస్ట్ ఉంది, యూజ్ అవుతుంది, ఏ క్వశ్చన్ అయినా అదే ఏదైనా ఒక పర్టికులర్ పార్ట్ మీకు వర్కౌట్ అవుతుంది అనుకుంటే చూడండి. ఓకే, సో ఫస్ట్ మనం ఈ క్వశ్చన్స్లోకి వెళ్ళే ముందు ఇంకొక చిన్న ఇదేంటంటే, నేను నోటీస్ చేసింది, విజిట్ వీసాలు యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి రిజెక్ట్ అవుతాయి ఎక్కువగా. అంటే మీకు క్లోజ్ బ్లడ్ రిలేషన్ ఉండి, ఇప్పుడు యుఎస్లో అక్క కానీ, చెల్లి కానీ, అన్న కానీ, తమ్ముడు కానీ ఎవరన్నా ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అయితే వేరు. కానీ జనరల్గా దూరపు చుట్టాలు ఉన్నారు, మేము విజిట్ చేయడానికి వెళ్దాము అని అనుకుంటే కనుక బిట్వీన్ అరౌండ్ 18 నుంచి 28-30 ఏజ్లో ఉన్న వాళ్ళకి విజిట్ వీసా రావడం చాలా కష్టం. ఎందుకు కష్టము అంటే, బేసిక్గా వాళ్ళు కౌన్సిలర్ ఆఫీసర్స్ ఎప్పుడైనా ఏం ఆలోచిస్తారంటే, వీళ్ళు ఈ ఏజ్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు వెళ్ళి సెటిల్ అయిపోతారేమో అన్న దృక్పథంతో ఆలోచిస్తారు. అదే మీ ఇమీడియట్ ఫ్యామిలీ ఉందనుకోండి, సో ఇమీడియట్ ఫ్యామిలీ, మన బ్రదర్స్ సిస్టర్స్ అలా ఉంటే ఓకే, వాళ్ళని చూడడానికి వెళ్తున్నారు అని అనుకుంటారు. బట్ ఆ సిచ్యువేషన్లో కూడా వాళ్ళు ఎప్పుడో ఒకసారి వస్తారు కదా, వచ్చినప్పుడు మీరు చూడొచ్చుగా, స్పెషల్గా మీరు వాళ్ళని అమెరికా దాకా వెళ్ళి చూడాలా అనుకుంటారు అనమాట. అంటే మెయిన్ ఈ పర్టిక్యులర్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఉండే ప్రాబ్లం అనమాట ఇది. సో ఫ్యామిలీ అందరు కలిసి వెళ్తున్నారో, లేకపోతే బిజినెస్ పని మీద వెళ్తున్నారో, లేకపోతే ఇలాంటివి ఏమన్నా ఉంటే కొంచెం ఈజీగా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్స్లోకి వెళ్తే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ రాని వాళ్ళు పేరెంట్స్ ఎవరైనా గనక మీరు ఇంటర్వ్యూకి వెళ్తే మీరు ట్రాన్స్లేటర్ని పెట్టుకోవచ్చు. నేను ఆల్రెడీ పాత వీడియోలో దీని గురించి ఒక క్లియర్గా వీడియో చేశాను నేను. ఒకవేళ మీరు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఆ వీడియో చూడండి. బట్ లేదంటే మీరు కనుక మన ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతారు కదా, మీకు మీరే అది చెప్పచ్చు, యాక్చువల్లీ మీకు ఇంగ్లీష్ కొంచెం రాదండి, మాకు అంత క్లియర్గా మాట్లాడలేము, మాకు ఎవరన్నా ఇంగ్లీష్ మాట్లాడే ట్రాన్స్లేటర్ని కావాలి అంటే అక్కడ మన వాళ్ళు ఎవరో ట్రాన్స్లేట్ అంటే తెలుగుని ఇంగ్లీష్కి తెలుగు ట్రాన్స్లేట్ చేసే ఎంప్లాయీస్ ఉంటారు. సో వాళ్ళు మీకు గైడ్ చేస్తారు అనమాట. నెక్స్ట్ ఇంకా ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళు మిమ్మల్ని అడిగేది ఏంటంటే, ఇమీడియట్గా మీ ఫామ్ DS-160 ఫామ్ ఏదైతే ఉంటుందో, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత వెళ్ళేటప్పుడు ఆ ఫామ్ ఫిలప్ చేసింది ఏమేమి ఫిలప్ చేశారో ఒకటి జిరాక్స్ తీసి పెట్టుకోండి, ఒక కాపీ. ఓకే, దాన్ని మీరు చదవండి. ఎందుకంటే కొంతమంది కన్సల్టెన్సీల ద్వారా వెళ్తారు, తర్వాత ఏజెంట్స్ ఫిలప్ చేస్తారు, లేకపోతే కొంతమంది పిల్లలు తల్లిదండ్రులకు ఫిలప్ చేస్తూ ఉంటారు. మీరు ఆ ఫామ్లో పెట్టిన ఏమేమైతే డీటెయిల్స్ ఉంటాయో అవన్నీ మీరు కొంచెం తెలుసుకుని వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరో ఫామ్ ఫిలప్ చేస్తారు, మీరు టక్క ఇంటర్వ్యూకి వెళ్ళిపోతారు, అక్కడ అందులో ఏం ఫిలప్ చేస్తారో ఏంటి అని మీకు తెలియదు. ఒక్కొక్కసారి ఆ ఫామ్ నుంచి కొన్ని క్రాస్ క్వశ్చన్స్ వేయచ్చు అనమాట. వేసినప్పుడు మీరు ఒకటి చెప్పి ఆ ఫామ్లో ఇంకొకటి ఉందనుకోండి, మళ్ళీ అక్కడ మీకు రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. ఎట్ ద మూమెంట్ రిజెక్ట్స్ డినయల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు ఏంటంటే
ఆ ఫామ్ ఒకటి జిరాక్స్ కాపీ మీ దగ్గర పెట్టుకుని దాంట్లో మొత్తం డీటెయిల్స్ అన్ని మీరు చూసుకోండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి మిమ్మల్ని అడిగేది అంటే పర్పస్ ఆఫ్ యువర్ విజిట్, అంటే మీరు అమెరికా ఎందుకు వెళ్దాం అనుకుంటున్నారు. సో పర్పస్ ఆఫ్ యువర్ విజిట్ బేసిక్గా మీరు ఆల్మోస్ట్ ఆల్ ఏం చెప్పినా కానీ అంటే పిల్లల దగ్గరికి వెళ్ళి అలాగే మేము అమెరికా కవర్ చేయడానికి వెళ్దాం, అమెరికా చూడడానికి వెళ్దాం అనుకుంటున్నామండి అని చెప్పండి. ఓకే, అంటే ఏంటంటే పిల్లలతో పాటు మాకు విజిటింగ్ అంటే మల్టిపుల్ ఎంట్రీస్ ఉండి మళ్ళీ మళ్ళీ వెళ్ళే వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఉండదు, కానీ కొత్తగా వెళ్ళే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట. సో మా అబ్బాయి అండి మేము అబ్బాయి దగ్గరికి వెళ్ళి అలాగే కొన్ని ప్లేసెస్ కవర్ చేద్దాం అనుకుంటున్నాము, విజిటింగ్ ప్లేసెస్, మాకు కూడా అమెరికా చూడాలని ఉంది అందుకని వెళ్తున్నామని చెప్పండి. అంటే ఎక్కువ విజిట్ మీదనే ఫోకస్ ఇవ్వండి. మీరు పిల్లల దగ్గరికి వెళ్తున్నారు సరే, దాంతోపాటు ఎక్కువ విజిట్ చేయడానికి కొన్ని ప్లేసెస్ చూడడానికి వెళ్తున్నామండి అని చెప్పండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ విల్ స్పెండ్ ఫర్ యువర్ విజిట్. అంటే ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఉండే 6 months ఏదైతే టైం వాళ్ళు ఇస్తారు కదా, 6 months డ్యూరేషన్ మీకు ఇవ్వడానికి, సో ఆ 6 months డ్యూరేషన్లో మీ ఖర్చులు ఎవరు పెట్టుకుంటారు, మీరు పెట్టుకుంటారా లేకపోతే మీ పిల్లలు పెట్టుకుంటారా? ఎందుకంటే నాకు కొన్ని కామెంట్స్లో కూడా దీని గురించే ఒక 2-3 క్వశ్చన్స్ అడిగారు అనమాట. వాళ్ళు ఏంటంటే సార్ మా దగ్గర డబ్బులు ఉన్నాయి మేము పెట్టుకుంటాము, ఎలా చూపించాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ బ్యాంక్ అకౌంట్లో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళడానికి అన్న ముందు సడన్ గా అమౌంట్ ట్రాన్స్ఫర్ అయినట్టు చూపించకండి. ఒక 2 నెలలు 3 నెలలు కొంచెం మీరు ప్రిపేర్డ్ గా ఉండండి. ఎందుకంటే ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ఒక 2-3 నెలలు ప్రిపేర్డ్ గా ఉంటే ఏంటంటే మీ డబ్బులు మీవే అన్న ప్రూఫ్ కింద ఉంటుంది అనమాట. లేదు ఇవాళ ఇంటర్వ్యూకి వెళ్తున్నామని నిన్న సడన్ గా ఎవరి దాంట్లోంచి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు అనుకోండి, కావాలని చేయించుకున్నారు వీళ్ళు, మళ్ళీ తర్వాత తెల్లారి పొద్దున వేరే వాళ్ళ డబ్బులు అనుకుంటా వాళ్ళకి ఇచ్చేస్తారు అన్నట్టు ఉంటుంది. సో ఒక 2 నెలలు 3 నెలలు బ్యాంక్ స్టేట్మెంట్స్ మీరు మెయింటైన్ చేసి డబ్బులు తీసుకొని వెళ్ళి మీకు ఫిక్స్డ్ డిపాజిట్ అయితే ఫిక్స్డ్ డిపాజిట్, లిక్విడ్ క్యాష్ అయితే లిక్విడ్ క్యాష్ చూపించి ఇదండి ఫలానా అకౌంట్ ఎస్బీఐయో ఐసిఐయో XYZ అకౌంట్ అండి, దీనికి సంబంధించిన డెబిట్ కార్డ్ ఇది, ఈ డబ్బులు మా దగ్గర ఉన్నాయి మేము స్పెండ్ చేస్తాం. ఒకవేళ మీ విజిట్ ఖర్చులు మీ టికెట్ ఖర్చులు ఇవన్నీ కనుక మీ పిల్లలు కానీ పెట్టుకుంటే, ఎందుకంటే పెద్దవాళ్ళు చాలా మంది పిల్లల దగ్గరికి వెళ్తారు కదా, పిల్లలు కనుక పెట్టుకుంటా అంటే వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్స్, ఎందుకంటే వాళ్ళ అకౌంట్లో అమౌంట్ ఉన్నట్టు లేకపోతే వాళ్ళు ఏమన్నా డీటెయిల్స్ మీరు కొన్ని పే స్లిప్స్ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇలాంటివి చూపించవచ్చు. సో వాళ్ళకి ఏంటంటే మీరు ఎవరి మీద ఆధారపడకూడదు, అంటే గవర్నమెంట్ మీద వాటి మీద ఆధారపడకుండా మీరు ఆ 6 నెలలు మిమ్మల్ని మీరు పోషించుకోగలరా అనేది క్వశ్చన్ అనమాట. ఏదో మీ దగ్గర డబ్బులు ఉంటే మీరు చూపించండి, లేదా మీ పిల్లల దగ్గర నుంచి వెళ్ళేటట్టు మీ పిల్లలు బ్యాంక్ స్టేట్మెంట్లు తీసుకోండి. ఇదిగోండి మా అబ్బాయి జాబ్ చేస్తున్నాడు, వాడికి శాలరీ వస్తుంది, సో వాడు మమ్మల్ని అక్కడ పోషిస్తా అన్నాడు. మీరు ఇంకో కొంచెం సేఫ్ సైడ్ ఏంటంటే బెటర్ ఒక లెటర్ కూడా తీసుకొని పెట్టుకోండి. సో అండ్ సో మై మమ్ అండ్ డాడీ ఈస్ కమింగ్, మీ కూతురు అయితే కూతురు, కొడుకు అయితే కొడుకు, ఎవరైతే మీకు ఇన్వైట్ ఉంటారో స్పాన్సర్ చేసేవాళ్ళు, అది మన వీసా, మీరు వాళ్ళ దగ్గర ఒక చిన్న లెటర్ తీసుకోండి. యాక్చువల్లీ మై పేరెంట్స్ ఆర్ కమింగ్ టు USA అండ్ ఐ కెన్ లుక్ ఆఫ్టర్ దెమ్, ఆ 6 months ఎంత డ్యూరేషన్ ఉంటారో అంత డ్యూరేషన్ ఐ కెన్ లుక్ ఆఫ్టర్ దెమ్ అండ్ ఐ హ్యావ్ ఫైనాన్షియల్లీ వెల్ ఆఫ్ అని చెప్పేసి మీ బ్యాంక్ స్టేట్మెంట్స్ అవి ఏవో చూపించేస్తే అది మీకు ప్రూఫ్ కింద ఉంటుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వెన్ ఆర్ యూ ప్లానింగ్ టు ట్రావెల్. అంటే మిమ్మల్ని ఫస్ట్ వాళ్ళు ఏం అడుగుతారంటే మీ ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నారు, ఈ మంతా నెక్స్ట్ మంతా లేకపోతే వీసా వచ్చిన తర్వాత ఒక 10-15 రోజుల్లో బయలుదేరుతారా అనేది చెప్పండి. టికెట్ బుక్ చేసుకున్నారా అని అడుగుతారు. అంటే ఒక్కొక్కసారి ఏంటంటే టికెట్ జనరల్గా మనము బుక్ చేసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళము, ఇది క్రాస్ క్వశ్చన్ వాళ్ళు వేస్తారనమాట. ప్రాబ్లం ఏంటంటే టికెట్ ఎట్లా బుక్ చేసుకుంటాం, మనము విజిట్ వీసా రాకుండా మనకు వస్తుందో రాదో తెలియకుండా టికెట్ బుక్ చేసుకుంటే డబ్బులు వేస్ట్ అయిపోతాయి కదా. సో మీకు ఏంటంటే టికెట్ బ్లాక్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అంటే కొన్నిసార్లు ఏంటంటే మనం ఎయిర్లైన్స్లో టికెట్ డేట్స్ కనుక బ్లాక్ చేసుకుంటే పలానా రోజు ఇప్పుడు March 31st వెళ్తున్నాము, నెక్స్ట్ సో డేట్ రిటర్న్ వస్తున్నామని మనకి ఒక 24 hours 36 hours ఆ టైం అనేది ఉంటుంది అనమాట. మీరు ఆ వెబ్సైట్లలోకి వెళ్ళి మేక్ మై ట్రిప్ లేకపోతే ఇంకోటి లేకపోతే ఏజెంట్ ఎవరైనా టికెట్ బుక్ చేసి ట్రావెల్ ఏజెంటో టికెట్ బ్లాక్ చేసుకోవచ్చు. ఆ బ్లాక్ చేసుకున్నప్పుడు మీకు ఒక ఐటినరీ పంపిస్తారు. ఆ ఐటినరీ మీరు తీసుకుని వెళ్ళి ఇదిగోండి మేము డేట్స్ బ్లాక్ చేసాము, వన్స్ వీసా కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మేము ఫుల్ పేమెంట్ చేసేసి టికెట్స్ బుక్ చేసుకుంటాము. ఎందుకంటే దాంట్లో మీ పేరు ఉంటుంది, టికెట్లో క్లియర్గా మీ పేరు, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నారు, అంటే
హైదరాబాద్ టు చికాగోనా, లేకపోతే హైదరాబాద్ టు డల్లాసా, హైదరాబాద్ టు లండనా, అలా ఉంటుంది కదా. సో వాళ్ళు ఏంటంటే అంటే మీరు సీరియస్గా ఉన్నారు అని అర్థం అనమాట. సో అదొకటి తీసుకుని వాళ్ళు బ్లాక్ చేస్తే ఏంటంటే మనం డబ్బులు కట్టక్కర్లా. ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు రోజు మీరు బ్లాక్ చేసుకోండి. 36 hours ఎంతో టైం ఇస్తాడు వాడు. ఆ లోపు మీరు కావాలంటే బుక్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వచ్చి క్యాన్సిల్ చేసి వేరే ఫ్లైట్స్ కావాలన్నా బుక్ చేసుకోవచ్చు. జస్ట్ ఇంటర్వ్యూ కోసం ఒక ఐటనరీ మీతో తీసుకెళ్ళచ్చు అనమాట. దెన్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి, దిస్ ఈజ్ మై ఐటనరీ అండి, నాకు ఈ డేట్స్లో వెళ్తున్నాము అని చెప్పేసి చెప్పేసేయండి. అదొకటి. నెక్స్ట్ మీరు ఆలోచిస్తున్నాము, ఎప్పుడు వెళ్తామో తెలియదు, ఎట్లాంటివి చెప్పకండి. వీసా వస్తే ఆలోచిస్తాము, లేకపోతే 1 week వెళ్తాము, 10 daysకి వెళ్తాము. మినిమం 2 నెలల్లో 3 నెలల్లో చెప్పండి. మరి 6 నెలలు అని కూడా చెప్పకండి. ఒక 2 months 3 months పిల్లలతో సరదాగా స్పెండ్ చేద్దామని వెళ్తున్నామని చెప్పండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పాస్పోర్ట్ అండ్ వీసా కాపీ ఆఫ్ ఇన్వైటీ. మీరెవరు పాస్పోర్ట్, ఇప్పుడు ఎవరు మీ పిల్లలు అయితే మీ పిల్లలు ఇమ్మీడియట్ రిలేషన్స్ అంటే కూతురు కొడుకు అలా ఉంటారు కదా, అక్క చెల్లి, ఎవరైతే మిమ్మల్ని రమ్మంటున్నారో యుఎస్కి, వాళ్ళది ఒక పాస్పోర్ట్ కాపీ వీసా కాపీ పెట్టుకోండి. అంటే మీకు 2 డిఫరెంట్ ఎందుకు చెప్పానంటే, పాస్పోర్ట్ యాక్చువల్గా పాస్పోర్ట్లో H1B స్టాంప్ ఉంటుంది. మీరు ఒకటి క్లియర్గా గమనించండి. H1B వీసా మీద వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏదో ఉంటాయి కదా, 1 year స్టాంప్ వేస్తారు, 1 year తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోవాలి. చాలా మంది ఏంటంటే మోస్ట్ ఆఫ్ దమ్ వెనక్కి రారు, ఎందుకంటే స్టాంప్ వేయించుకొని మళ్ళీ వెళ్ళాలి కదా. వెళ్ళేటప్పుడు ఏమైనా స్టాంపింగ్కి వస్తే ప్రాబ్లం అవుద్దని కొంతమంది ఒక్కొక్కసారి అక్కడే ఉంటుంటారు. సో కానీ వాళ్ళకి వ్యాలిడ్గా లీగల్గా వాళ్ళు H1లోనే ఉంటారు. వాళ్ళ దగ్గర I-797 కాపీ ఫామ్ అనేది ఉంటుంది కదా. సో అది ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ పాస్పోర్ట్ మీరు వాళ్ళు ఇచ్చిన పాస్పోర్ట్లో ఆ వీసా స్టాంపింగ్ కనుక ఎక్స్పైరీ అయిపోతే మీరు ఏంటంటే I-797 కాపీ అనేది ఒకటి పెట్టుకోండి. సో అది పెట్టుకుంటే ఏంటంటే మీకు సేఫ్ సైడ్. ఇప్పుడు మా దాంట్లో అది యాక్చువల్గా కాపీ ఆఫ్ ది వీసా అనమాట. మా వాడికి H1B వీసా ఉంది అని చెప్పేసి అది ఏ డేట్ వరకు ఉంటుంది ఏంటి ప్రాపర్ స్టేటస్. ఇప్పుడు మీరు ఇది స్టాంపింగ్ అయిపోయిన వీసా చూపించారు అనుకోండి, మళ్ళీ అది I-797 కాపీ లేకుండా ఇబ్బంది అవుద్ది అనమాట. సో కాబట్టి పాస్పోర్ట్ జిరాక్స్ తీసుకునేటప్పుడు ఒకవేళ వీసా కనుక ఎక్స్పైరీ అయిపోతే ఈ I-797 కూడా ఒక జిరాక్స్ పెట్టుకోండి. సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే వీసా స్టేటస్, మిమ్మల్ని ఎవరైతే అక్కడికి అమెరికాకి రమ్మన్నారో వాళ్ళ స్టేటస్ ఏంటో మీరు తెలుసుకోండి ఫస్ట్. అంటే మీ పిల్లలది కొంతమంది అంటే యాక్చువల్గా చాలా మందికి తెలుసండి, ఇవాళ రేపు తెలియదని కాదు, కానీ కొంతమంది ఈ అన్ఎడ్యుకేటెడ్స్ ఫార్మర్స్ వాళ్ళ పిల్లలు కూడా చాలా మంది వెళ్ళి మంచి మంచి జాబులు చేస్తున్నారు కదా ఇప్పుడు. సో వాళ్ళకి ఏంటంటే పాపం కొంత అర్థం కాదనమాట. అంటే ఇప్పుడు మీరు స్టూడెంట్కి వెళ్తారు F1 మీద, తర్వాత H1 కన్వర్ట్ అవుతారు. బట్ వీళ్ళకి కొంతమందికి చెప్పినా కానీ వాళ్ళకు ఒక్కసారి మనం చెప్పచ్చు, లేకపోతే మావాడు అమెరికా వెళ్ళిపోయాడు, అమెరికాలో ఉంటున్నాడు అని వాళ్ళు అనుకుంటారు కదా. మీరు F1 నుంచి H1 చేంజ్ అయ్యి ఉండొచ్చు మధ్యలో. సో అది వాళ్ళకి తెలియదు. అలా ఏంటంటే ఏ వీసా స్టేటస్ మీద ఉన్నారు, మీరు F1లో ఉన్నారా, H1లో ఉన్నారా, L1లో ఉన్నారా అన్న స్టేటస్ ఏంటి అనేది మీ పేరెంట్స్కి చెప్పండి. ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవడానికి వెళ్తున్నారో పేరెంట్స్ అయితే పేరెంట్స్, సిస్టర్, ఎవర్ ఇట్ ఈస్. సో ఆ స్టేటస్ వీసా స్టేటస్ ఏముంది మీకు అనేది ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగితే చెప్పడానికి క్లియర్గా పేరెంట్స్కి చెప్తే బెటర్ అనమాట. సో ఒకవేళ పేరెంట్స్ కనుక వీడియో చూసేటట్టయితే మీరు మీ పిల్లల్ని అడగండి. మీ అమ్మాయి అయితే అమ్మాయి, అబ్బాయి అయితే అమ్మాయి, మీరు ఏంటమ్మా ఏ స్టేటస్లో ఉన్నారా, H1లో ఉన్నారా, L1లో ఉన్నారా, F1 స్టూడెంట్ వీసాలో ఉన్నారా, దేంట్లో ఉన్నారో అడిగి రాసి పెట్టుకోండి మీరు. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ అడిగారు అనుకోండి ఇంటర్వ్యూ చేసేటప్పుడు, మా పిల్లోడా ఏమోనండి తెలీదండి నాకు అన్నారు అనుకోండి, మళ్ళీ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు రిజెక్షన్స్ అన్నిటికీ కరెక్ట్ సమాధానం చెప్పినా కూడా రిజెక్ట్ చేశారట. మొన్న నా దాంట్లో ఒక కామెంట్ మీకు లాస్ట్ వీడియోలో చూపించాను మీకు. కాబట్టి ఏంటంటే వీలైనంత వరకు మనం చాలా జాగ్రత్తగా అన్ని క్వశ్చన్లకి పర్ఫెక్ట్గా ఆన్సర్ చేస్తే మనకి ఇబ్బంది లేకుండా వీసా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అగైన్ ఇది కూడా వాళ్ళ మూడ్ని బట్టే ఉంటుంది. ఆ వీసా ఆఫీసర్ మూడే, మనం చెప్పలేము. అన్ని కరెక్ట్ చెప్పినా కూడా అదృష్టం బాగాలేకపోతే రిజెక్ట్ చేయొచ్చు. ఒక్కోసారి అన్ని తప్పులు చెప్పినా కానీ అదృష్టం ఉంటే వీసా ఇవ్వచ్చు. సో అది మనం ఏం చెప్పలేం. ఓకే, నెక్స్ట్ అండి, సిటీ అండ్ స్టేట్ ఆఫ్ ది ఇన్వైట్. మీరు ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారో పిల్లలు,
వాళ్ళు ఎక్కడ ఉంటారు, కరెక్ట్ అడ్రస్ మీరు ఫామ్లో DS-160లో ఏదైతే ఫామ్లో అడ్రస్ రాస్తారో ఆ అడ్రస్ కరెక్ట్గా చెప్పండి. టెక్సాస్లో ఉంటాడు, సో అండ్ సో ఉంటాడు. మీరు అంటే గుర్తు పెట్టుకోవడం కష్టం కాబట్టి ఒక పేపర్ మీద ఈ పాయింట్స్ రాసి పెట్టుకోండి. అడ్రస్, వీసా స్టేటస్ ఇలాగా. సో ఆ అడ్రస్ పెట్టుకోండి. ఇంకొకటి, ఈ అడ్రస్కి మీరు ఇప్పుడు ఎయిర్పోర్ట్ టికెట్ ఏదైతే బుక్ చేసుకుంటున్నారో దానికి నియరెస్ట్ ఎయిర్పోర్టే బుక్ చేసుకోండి టికెట్ మీరు. ఎందుకు అంటే మీరు చెప్పే అడ్రస్ ఏమో టెక్సాస్ ఉండి మీరు ఎక్కడో చికాగోలో ఫ్లైట్ బుక్ చేసుకున్నారనుకోండి. అంటే ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది అంటే దీనికి కూడా నేను చిన్న క్లారిటీ ఇస్తా. అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఉంటారు. సో అబ్బాయి వచ్చి టెక్సాస్లో ఉన్నాడు అనుకోండి ఎగ్జాంపుల్, అమ్మాయి వచ్చి చికాగోలో ఉందనుకోండి. మీ అబ్బాయి పేరు మీద మీరు ఇన్వైట్గా మీరు వీసా అప్లై చేస్తారు, వాళ్ళ ఇంటి అడ్రస్ పెట్టారనుకోండి ఫామ్లో. మీరు టికెట్ ఏమో బుక్ చేసుకోవడం డైరెక్ట్ మీ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి బుక్ చేసుకుంటారు. ఫస్ట్ ఆడికి వెళ్ళి కొన్ని రోజులు ఉండి అక్కడి నుంచి ఇటు వద్దాం అనుకుంటారు. ఇది జనరల్, యాక్చువల్గా చాలా మంది పిల్లలు అలా ఉన్నారు. లేకపోతే ఇద్దరు పిల్లలు ఉన్నారు, అబ్బాయిలో ఒక్కడ ఒకటి ఇక్కడ ఉంటారు. అలా చేయకండి. మీరు ఏంటంటే మీరు ఇప్పుడు ఏ అడ్రస్ అయితే పెడుతున్నారో ఆ అడ్రస్కి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ బుక్ చేసుకోండి. ఎందుకంటే ఇది పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో మీకు ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది. నువ్వు పెట్టిందేమో అడ్రస్ టెక్సాస్ది పెట్టావు, మరి చికాగోలో నువ్వు ఎందుకు ల్యాండ్ అయ్యావు అంటే ఇక్కడ మా ఇంకొక అమ్మాయి ఉంటుందండి అని మళ్ళీ మనం చెప్తాం కదా. ఈ ఎక్స్క్యూజ్లన్నీ లేకుండా మీరే మీ అమ్మాయిదే పెట్టుకోండి. అంటే ఫస్ట్ మీ డైరెక్షన్ ఎటు సైడ్ ఉందో అటే పెట్టుకోండి. ఇప్పుడు మీ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఒక 3 నెలలు ఉండి మళ్ళీ మీ అబ్బాయి దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నారా, లేకపోతే అలా ఆ ప్లాన్ ఏంటో కరెక్ట్ చూసుకుని ఎవరిదైతే వాళ్ళదే పెట్టుకోండి బెస్ట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇన్వైట్ చేసేటప్పుడు మీకు ఒక్కొక్కసారి ఏంటంటే వైఫ్లకి జాబులు ఉండవు, కొంతమంది హస్బెండ్లే చేస్తుంటారు. సో మీకు ఎవరికైతే జాబ్ ఉందో శాలరీ పడుతుందో వాళ్ళనే వాళ్ళ డీటెయిల్స్ పెట్టి వాళ్ళనే ఇన్వైట్ చేయమని చెప్పండి. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అది పోర్ట్ ఆఫ్ ఎంట్రీ నేను చెప్పాను కదా, నియరెస్ట్ ఎయిర్పోర్ట్ పోర్ట్ ఆఫ్ ఎంట్రీ. తర్వాత ఇన్కమ్ డీటెయిల్స్ వాళ్ళవి, ఎవరైతే మిమ్మల్ని పిలుస్తారో మీ అబ్బాయి అయితే అబ్బాయి, అమ్మాయి అయితే అమ్మాయి, అక్క చెల్లి, హూ ఎవర్ ద పర్సన్ ఇస్, ఇన్కమ్ డీటెయిల్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్, ఎవ్రీ మంత్ వాళ్ళకి శాలరీ పడుతుందా లేదా. ఇప్పుడు ఎందుకంటే ఒకసారి H-1B వాళ్ళు ఉంటారు, వాళ్ళ జాబ్ పోతుంది, ఒక 2 నెలలు జాబ్ ఉండదు, ఆ 2 నెలలు వాళ్ళకి బ్యాంక్ స్టేట్మెంట్లు శాలరీ పడదు కదా. కాబట్టి ఏంటంటే మీరు అట్లీస్ట్ ఒక మినిమం 3 months వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్లు అయితే తీసి పెట్టుకోండి. దాంతోపాటు పే స్లిప్లు కూడా తీసి పెట్టుకోండి. సో సేఫ్ సైడ్ అనమాట. పే స్లిప్స్, బ్యాంక్ స్టేట్మెంట్ 2 మ్యాచ్ అవ్వాలి మళ్ళీ. ఓకే, అది కంపల్సరీ ఇంపార్టెంట్. ఒకవేళ వాళ్ళు అడిగితే అంటే వాళ్ళు చెక్ చేస్తారు మీరు నిజంగా అక్కడ వెళ్ళి ఉండడానికి ఏ ఇబ్బంది లేదు కదా అని అనుకుంటారు అనమాట. అందుకని చెప్పేసి వాళ్ళ పే స్లిప్లు, బ్యాంక్ స్టేట్మెంట్లు పెట్టుకుంటే బెటర్ అనమాట. నెక్స్ట్, హౌ మెనీ డేస్ యూ వాంటెడ్ టు స్టే అంటారు. అది ఇందాక నేను చెప్పాను చూసారా, ఆ పర్టికులర్ పాయింట్లో అడగచ్చు, లేకపోతే సపరేట్ కూడా అడగచ్చు మిమ్మల్ని. 2 నెలలు ఉంటామో, 3 నెలలు ఉంటామో, 4 నెలలు ఉంటామో చెప్పండి. మీరు మా పిల్లలతో ఉండి అక్కడిక్కడ తిరిగేసి వద్దాం అనుకుంటామని. తర్వాత ఒకవేళ మీరు టూరు అని చెప్పారనుకోండి, అంటే మా పిల్లల దగ్గర 2 నెలలు ఉండేసి మేము అమెరికా కూడా చూసేద్దాం అనుకుంటున్నామండి అని చెప్పారనుకోండి, ఏ ప్లేసెస్ కవర్ చేద్దాం అనుకుంటారు అని కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఏంటంటే ఇప్పుడు ఏ అడ్రస్లో అయితే మీరు ఉందాం అనుకుంటారో ఆ అడ్రస్కి అరౌండ్ 6 hours 7 hours నియరెస్ట్ ప్లేసెస్ ఏదైనా చెప్పండి. డ్రైవ్లో వెళ్ళి రాగలిగిన ప్లేసెస్. అంటే మీరు ఉన్న 2 నెలలు 3 నెలల్లో మీరు ఎక్కడో లాంగ్ ప్లేస్లు చెప్పి అంత దూరం వీళ్ళు కవర్ చేయగలరా లేదా అన్న ఆలోచన కాకుండా నయాగరా లేకపోతే ఇట్లాంటివి ఏమన్నా మోస్ట్ ప్రాబబ్లీ అడగరు. కొంతమంది అడుగుతారు ఇట్లాంటి క్వశ్చన్స్. మీరు ఏమేమి ప్లేస్లు కవర్ చేద్దాం అనుకుంటున్నారంటే ఆ పర్టికులర్ ఏరియా దగ్గర నుంచి మీరు ఒక 10 hours డ్రైవింగ్లో ఎలా వెళ్తారు, ఎవరు తీసుకెళ్తారంటే మా అబ్బాయి తీసుకెళ్తాడండి, లేదు కొన్ని ప్లేస్లు మేము వెళ్తాము ఓన్గా, వాళ్ళకి ఆఫీస్ ఉన్న టైంలో, ఇలాంటివి చెప్పొచ్చు. కాబట్టి నియరెస్ట్ ప్లేసెస్ ఏవో ఒక 4-5 ప్లేసులు మీరు ముందే రాసి పెట్టుకోండి. దగ్గరలో వస్తే ఎక్కడెక్కడ తిరుగుతారు మీరు. మేము నయాగరా తిరుగుతాము, లేకపోతే ఇది ఫ్లోరిడాలో డిస్నీకి తిరుగుతాము, ఇలా ఆ ప్లేస్లో ఒక 3-4 రాసి పెట్టుకొని అడిగితే చెప్పండి, అడగకపోతే వదిలేయండి. నెక్స్ట్, వెన్ డిడ్ యూ లాస్ట్ ఇన్వైట్ అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ సెకండ్ టైం వీసాకి ఇంటర్వ్యూకి వెళ్తే మీరు లాస్ట్ టైం ఎప్పుడు వెళ్ళారు అని చెప్పి అడుగుతారు అనమాట. ఆ వెళ్ళినప్పుడు డేట్స్, మీరు ఎక్కడున్నారు, ఏ అడ్రస్లో ఉన్నారు, ఎన్ని రోజులు ఉన్నారు, అవి క్లియర్గా చెప్పండి. ఒక్కొక్కసారి వాళ్ళ దగ్గర డేటా కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది.
మీరు ఏదైనా తప్పు చెప్పారు అంటే మళ్ళీ మీరు ఉన్న అడ్రస్ వేరే, మీరు చెప్పింది వేరే. ఎందుకంటే కోర్ట్ ఆఫ్ ఎంట్రీలో కూడా ఫామ్స్ ఏవో మనం చెప్పే డీటెయిల్స్ అన్ని వాళ్ళు టక్ 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 కొట్టుకుంటారు కదా, కాబట్టి కొంత డేటా అనేది ఉంటుంది. సో మీరు క్లియర్గా చెప్పండి. ఒకవేళ మీరు ఆల్రెడీ వెళ్ళొచ్చారు అనుకోండి ఇంతకు ముందు, మళ్ళీ మీరు సెకండ్ టైం వెళ్తున్నా, లేదు కొంతమందికి వీసా స్టాంపింగ్ అయిపోతుంది కదా, B1 B2, మళ్ళీ వీసా స్టాంపింగ్కి వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతారు అనమాట, లాస్ట్ ఎప్పుడు వెళ్ళారు మీరు అంటే నేను జనవరిలో వెళ్ళినట్టున్నానండి. అట్లా చెప్పొద్దు. మీరు కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ పాస్పోర్ట్లో మీరు స్టాంపు, లీవింగ్ స్టాంప్ డేట్ వేస్తారు కదా, ఆ డేట్ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మన హైదరాబాద్ వచ్చినప్పుడు మళ్ళీ అరైవల్ స్టాంప్ వేస్తారు కదా, ఆ 2 స్టాంప్స్ డేట్లు మీరు పేపర్ మీద రాసి పెట్టుకోండి. నేను సో అండ్ సో టైం వెళ్ళి సో అండ్ సో వచ్చానమాట. మీకు ఈజీగా ఉన్న ఆప్షన్ మాత్రం అదే, అరైవల్ స్టాంపు, లీవింగ్ స్టాంపు. మన హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచా, లేకపోతే మీరు ఎక్కడి నుంచి బయలుదేరితే అక్కడి నుంచి, ఢిల్లీ నుంచా, బాంబే నుంచా, ఆ స్టాంపు. ఓకే, ఒక్కొక్కసారి ఏంటంటే మనము డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లో ఢిల్లీకి వెళ్తాము, ఢిల్లీ నుంచి ఇంటర్నేషనల్ ట్రావెల్ చేస్తాం, అక్కడ ఢిల్లీలో వేస్తారనమాట స్టాంపు, హైదరాబాద్లో ఉండదు. అలాగా చూసుకుని మీరు అది మాత్రం ఆ డేట్స్ కరెక్ట్గా చెప్పండి. ఇంకా నెక్స్ట్ మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే మీ ఫైనాన్షియల్ స్టేటస్. ఎవరైతే మీరు అబ్రాడ్ వెళ్తున్నారో మీ ఫైనాన్షియల్ స్టేటస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట విజిట్ వీసాకి. ఎందుకు అంటే వాళ్ళకి కావాల్సింది కన్ఫర్మేషన్, మీరు ఉన్న 6 నెలలో 3 నెలలో మిమ్మల్ని మీరు పోషించుకోగలరా, నెంబర్ 1. నెంబర్ 2, మీరు మళ్ళీ తిరిగి వస్తారని గ్యారంటీ ఏంటి? ఎందుకంటే విజిట్ వీసా మీద వెళ్ళి ఉండిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకని ఇది ఇంపార్టెంట్ అనమాట. మీరు మళ్ళీ తిరిగి వస్తారా రారా అనే దాని మీద వాళ్ళు ఫైనాన్షియల్ అడుగుతారు. సో మీరు పొలాలు ఉంటే పొలాలు డాక్యుమెంట్స్ చూపించండి, లేకపోతే మీకు ఏదైనా మెడికల్ షాప్ ఉందంటే మెడికల్ షాపు, లేదా బిజినెస్ ఉంటే బిజినెస్, లేదా గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే మీ గవర్నమెంట్ ఎంప్లాయీకి సంబంధించిన లెటరు, లేకపోతే మీ బ్యాంక్ స్టేట్మెంట్స్, మీ పే స్లిప్స్ ఏమైతే ఉన్నాయో మీ రిలేటెడ్, అంటే మీరు మళ్ళీ రిటర్న్ వస్తాము అనడానికి ఒక ప్రూఫ్ మీరు క్లియర్గా చెప్పండి. లేదు కొంతమంది ఏంటంటే ఇంట్లో ఇంకా ఇప్పుడు పెద్దోడు అమెరికాలో ఉన్నాడు, వెళ్తారు, మీరు చిన్నోడు ఇక్కడే ఇండియాలో ఉంటాడు, లేకపోతే అమ్మాయి ఉంటుంది, లేదంటే మేము కంపల్సరీ రావాలి, మా అబ్బాయి అమ్మాయి సెకండ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని చూసుకోవాలి, ఇంకా మాకు రెస్పాన్సిబిలిటీ చాలా ఉంది అని చెప్పండి. బట్ లేదు అంటే మీరు మీకు సంబంధించిన ప్రాపర్టీ డీటెయిల్స్ ఏ ఉన్నాయో అవి పర్ఫెక్ట్గా చూపించండి. ప్రాపర్టీ లేదు, కొంతమంది నార్మల్గా ఉంటారు, మాకేం ప్రాపర్టీస్ లేవు అంటే మీకు ఏదో ఒకటి జాబ్ అనేదో లేకపోతే సంథింగ్ ఇంకేదో ఉంటుంది కదా. సో రిటైర్ అయిన ఎంప్లాయీ అయితే నేను రిటైర్ అయ్యానండి, నేను ఆబ్వియస్లీ నా పెన్షన్ అవి తీసుకోవాలి కాబట్టి నేను కంపల్సరీ ఇక్కడ ఉండాల్సిందే, ఉంటేనే నాకు పెన్షన్ ఇస్తారని. సో వాళ్ళని కన్విన్స్ చేయడానికి మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పండి ఏంటి అనేది. ఎందుకంటే ఈ బేసిస్ మీద కూడా మోస్ట్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అంటే మీకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ కరెక్ట్గా లేక మీరు వెళ్ళి అక్కడ సెటిల్ అవుతారేమో అన్న అనుమానంతో వాళ్ళు రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. చాలా మంది చేశారండి, జాబులు చేశారు, అక్కడికి వెళ్ళి బేబీ కేర్ సెంటర్, చైల్డ్ కేర్ సెంటర్లో 6 నెలలు పనిచేయడము, తర్వాత తండ్రి అయితేనేమో హోటళ్లలో వాటిల్లో పనిచేయడము, లేకపోతే ఏదో ఒక సమ్ వర్క్. ఏం చేస్తారా మేము ఖాళీగా ఉండి మాకు కూడా ఏదైనా చూడరా వర్క్ అంటే, పిల్లలు సరేలే ఇంట్లో బోర్ కొడుతుంది కదా అమ్మ నాన్నకని తీసుకుపోయి అక్కడ ఒకటి పనిలో పెడుతుంటారు అనమాట. అందుకని చెప్పేసి మీకు ఫైనాన్షియల్ స్టేటస్ కరెక్ట్గా లేకపోతే వీళ్ళు డెఫినెట్గా ఏదో ఒక పని చేసుకుంటారు అక్కడ వెళ్ళి అన్న అనుమానం వాళ్ళకి కలుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది లేడీస్ అండి. ఇప్పుడు మీరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఇంటర్వ్యూకి వెళ్ళారు అనుకోండి, సో మీ వైఫ్ని అడుగుతారు అనమాట. ఒకవేళ మీకు ఇంగ్లీష్ మాట్లాడలేకపోతే చెప్పాను కదా, ట్రాన్స్లేటర్ని పెట్టుకుంటే ట్రాన్స్లేటర్ చెప్తారు. వాళ్ళు మీ ఫ్యామిలీ డీటెయిల్స్ అడుగుతారు, మీకు ఎంతమంది పిల్లలు, ఏం చేస్తున్నారు అని. సో దాన్ని బట్టి మీరు ఒకళ్ళు అయితే ఒకళ్ళు అని చెప్పండి, ఇద్దరైతే ఇద్దరు అని చెప్పండి. కరెక్ట్గా క్లియర్గా చెప్పండి వాళ్ళకి, ఏది హైడ్ చేయకుండా. 2 పిల్లలు అండి, పెద్దోడు అమెరికాలో ఉంటాడు, జాబ్ చేసుకుంటున్నాడు, రెండోవాడు ఇక్కడ బీటెక్ చదువుతున్నాడు, లేకపోతే రెండోవాడు బెంగళూరులో ఉన్నాడు, లేదంటే మా 2 పిల్లలు అమెరికాలోనే ఉంటారు. ఇట్లా మీకు కరెక్ట్గా ఫ్యామిలీకి సంబంధించిన హిస్టరీ ఏదైతే ఉందో, మీ పిల్లలు ఎక్కడ ఉన్నారు, ఏం చదువుతున్నారు. ఒకేలా వాళ్ళు స్టూడెంట్గా వెళ్ళి జాబ్ చేస్తున్నారంటే సడన్గా వాళ్ళు అడిగారు అనుకోండి, మీ వాడు స్టూడెంట్కి వెళ్ళి అక్కడ జాబ్ చేస్తున్నాడా, అవునండి లాస్ట్ ఇయర్ చదువుకోవడానికి వెళ్ళాడు, ఇప్పుడు జాబ్ వచ్చి చేస్తున్నాడు, ఏ యూనివర్సిటీలో చదివాడు, అట్లా ఈ చిన్న ఇన్ఫర్మేషన్ మీ దగ్గర పెట్టుకోండి. స్టూడెంట్ మీద వెళ్ళిన వాళ్ళకి, డైరెక్ట్ H1B మీద వెళ్ళిన వాళ్ళకి
కంపెనీ నుంచి జాబ్ని పంపించారండి అని చెప్పొచ్చు. సో ఇది మీకు చెప్పేది మ్యాచ్ అవ్వాలన్నమాట. ఒకవేళ స్టూడెంట్ అయితే కనుక ఈ యూనివర్సిటీ నుంచి వెళ్ళి H1 తెచ్చుకొని అక్కడ ఉంటున్నాడని. ఇప్పుడు ఎవరైనా ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు తల్లిదండ్రులు వెళ్ళేది పిల్లలు ఉన్న ఓకే. ఇప్పుడు ఎవరైనా కొంతమంది ఏంటంటే అక్క బావ ఉంటారు, లేకపోతే అన్న ఉంటాడు, లేకపోతే తమ్ముడు ఉంటాడు. అలా మీరు వెళ్దాం అనుకుంటున్నారు అనుకోండి, ఇప్పుడు వాళ్ళ సర్నేము మీ సర్నేము పాస్పోర్ట్లో మ్యాచ్ అవుతుందా లేదా అనేది చూస్తారనమాట. ఎందుకంటే మీ ఇమ్మీడియట్ ఫ్యామిలీ వేరు, మిమ్మల్ని ఎవరో ఇన్వైట్ చేయటం వేరు. ఇప్పుడు మీకు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఆ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారు రమ్మని, మీరు వాళ్ళని చూడడానికి వెళ్తున్నాం మేము అని చెప్పారనుకోండి, అది కొంచెం నమ్మడానికి ఇదిగా ఉంటుంది. అదే మీరు అంటే తల్లిదండ్రులు వేరు, ఇక్కడ అన్నయ్య రమ్మన్నాడు, మా అన్నయ్య దగ్గరికి వెళ్తున్నా అండి నేను, లేకపోతే మా చెల్లెలు అక్కడ ఉంటుంది, మా చెల్లెల దగ్గరికి వెళ్తున్నా అండి. అలాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే వాళ్ళు మీ సర్నేమ్స్, ఒకవేళ మీరు మ్యారేజ్ అయిపోయి కనుక మీ సర్నేమ్లు మారిపోతాయి కదా. మారిపోయినప్పుడు మీ పాస్పోర్ట్లో ఇప్పుడు మిమ్మల్ని ఇన్వైట్ చేసిన ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళ సర్నేమ్ చేంజ్ అయిపోయి పాస్పోర్ట్లో సర్నేమ్ కొంతమంది మార్చుకుంటారు, కొంతమంది ఉంచుకుంటారు. సో ఆ సర్నేమ్ మారిపోయిన పాస్పోర్ట్ ఉందనుకోండి, మరి నువ్వు ఎలా మీ చెల్లెని ఎలా ప్రూవ్ చేస్తావు అని అంటారు కదా వాళ్ళు. దానికి మీరు చెప్పొచ్చు అనమాట. మీ అంటే పాత పాస్పోర్ట్ ఒకవేళ మీ దగ్గర ఏమైనా ఇమీడియట్ బుక్ చేసిన ఫస్ట్ టైం పెళ్లి కాకముందు ఉన్న పాస్పోర్ట్ ఏదైనా ఉంటే ఒక కాపీ పెట్టుకోండి. లేదు అంటే వాళ్ళ మ్యారేజ్ సర్టిఫికెట్ కానీ ఏదన్నా ఒకటి కాపీ పెట్టుకోండి సర్నేమ్ చేంజ్కి. అంటే ఇప్పుడు ఇద్దరు సిస్టర్స్ అనుకోండి, ఇద్దరికి పెళ్లిళ్ళు అయిపోయింటే ఇద్దరు సర్నేమ్లు మారిపోతాయి కదా. లేదండి మా ఓన్ సిస్టర్ అనటానికి మనం ఎట్లా ప్రూవ్ చేస్తాము, ఏదన్నా ఒక ఐడెంటిటీ డాక్యుమెంట్ మనకి ఇప్పుడు వాళ్ళ మ్యారేజ్ సర్టిఫికేట్ అప్పుడు మేము ప్రియర్ టు మ్యారేజ్ సో అండ్ సో, ఆఫ్టర్ మ్యారేజ్ సో అండ్ సో నేము. అంటే పాస్పోర్ట్లు కొంతమంది మార్చుకుంటే నేమ్స్ మారుతాయి కదా, మార్చుకోకుండా అలానే కంటిన్యూ చేసుకుంటుంటారు కొంతమంది, సేమ్ నేమ్తో కంటిన్యూ అయిపోతుంటారు. అప్పుడు మీకు నేమ్స్ మ్యాచ్ అవుతాయి అనమాట. సో అది మీరు ఏది అన్న తమ్ముడు అక్క చెల్లి ఇలాంటి రిలేషన్లో ఎవరైనా ఇన్వైట్ ఉండి, అదే పిల్లలు పంపిస్తే మా సేమ్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ అండి, వెన్ డిడ్ యూ సీ లాస్ట్ యువర్ ఇన్వైటీ అని అడుగుతారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలు వచ్చారు, ఇప్పుడు మార్చిలో వచ్చారు, మార్చిలో వచ్చిన తర్వాత మీరు ఏప్రిల్లోనో మేలోనో విజిట్ వీసా అప్లై చేద్దాం అనుకున్నారు మీ పిల్లల దగ్గరికి వెళ్ళడానికి. మొన్ననే కదా వచ్చింది, వాళ్ళని అప్పుడే మిస్ అవుతున్నారా అంటారు అనమాట. అట్లాంటి టైంలో మీరు ఏం చెప్పొచ్చు అంటే, లేదండి యాక్చువల్గా వాళ్ళు మొన్న వచ్చారు వెళ్ళారు, ఎక్కువ రోజులు వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి కుదరలేదు, ఎందుకంటే అంత దూరం నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళే పర్సనల్ పనుల మీద అటు ఇటు తిరిగారు. మేము అక్కడికి వెళ్తే స్పెషల్గా వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేసే ఛాన్స్ ఉంటుంది, అందుకని వెళ్తున్నాము. అట్ ద సేమ్ టైం మై ఎయిమ్ పర్పస్ ఆఫ్ విజిట్ ఏంటంటే, మేము అమెరికా చూద్దాం అనుకుంటున్నాం, మా పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు మమ్మల్ని తిప్పుతారు అటు ఇటు, అమెరికా చూద్దాం అనుకుంటున్నాం అని చెప్పండి. ఎందుకంటే అది ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళు ఎంబటే వచ్చి వెళ్ళారు కాబట్టి మీరు అంత మిస్ అయిపోతున్నారా అని కొంచెం వెక్కరంగా అడిగే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఓకే, ఇవ్వండి మోరార్లెస్ నేను అన్ని ఆల్మోస్ట్ కవర్ చేశాను. ఇంకా ఏమన్నా మీరు కనుక నేను చెప్పిన దాంట్లో మిస్ అయిన పాయింట్స్ ఏమన్నా ఉంటే మాత్రం మీరు కామెంట్స్లో ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేసింది మెన్షన్ చేయండి, ఎందుకంటే వేరే ఇంకో నలుగురికి ఉపయోగపడుతుంది. సో మీరు మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇప్పుడు డినయల్స్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో కూడా మన ఇండియన్స్ మీదనే వాళ్ళేం కక్ష కట్టి ఓన్లీ ఇండియా నుంచి రానియద్దు అని అనుకోవట్లేదండి. జనరల్గా అన్ని కంట్రీల వాళ్ళని కూడా జరుగుతుంది. జర్మనీ వాడిని కూడా మొన్న ఒకరిని డీటైన్ చేసి 17 days లోపల పెట్టారనమాట. వాడి దగ్గర వీసా ఉంది, విజిట్ వీసా ఉంది, అన్నీ ఉన్నాయి, ఏం ప్రాబ్లం ఏం లేదు, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఎందుకు డీటైన్ చేశారంటే దానికి క్లారిటీ లేదు. కెనడాలో యాక్టర్, మూవీ యాక్టర్ ఒక ఆమెను డిటైన్ చేసి 7 days పెట్టారంట. సో ఎందుకు డిటైన్ చేస్తున్నారు ఏంటి అంటే క్లారిటీ లేదు. ఓకే, సో ఈ డీటెయిల్స్ నేను చెప్పినవన్నీ మీరు పెట్టుకోండి. నేను కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు 1 by 1 క్వశ్చన్ బై క్వశ్చన్ ఇస్తాను నేను. ఇది అదర్ దాన్ దట్ ఏదైనా మిస్ అయితే మాత్రం ప్లీజ్ అండి కామెంట్లో మెన్షన్ చేయండి. వీడియో లెంగ్త్ ఎక్కువ ఉందని ఏమనుకోకండి, ఎందుకంటే అన్ని పాయింట్స్ నేను కవర్ చేద్దాం అనుకున్నాను, చేశాను. ఒకవేళ దీనికి ఇంగ్లీష్ వర్షన్ కూడా చేస్తా, ఎవరికైనా ఇంగ్లీష్ వర్షన్ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి దయచేసి ఒక 4 అయితే షేర్ చేయండి, ఎందుకంటే విజిట్ మీద వెళ్ళే వాళ్ళకి హెల్ప్ అవుతుందని నా ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ.